अस्सलामु अलैकुम आदाब, मैं खुदर याफ़ी और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। हाईटेक्स एग्जीबिशन सेंटर में साउथ एशिया का सबसे बड़ा पोल्ट्री एक्सपो, वज़ीर पूनम प्रभाकर की शिरकत। CITU की जानिब से लेबर कोड के ख़िलाफ़ ज़बरदस्त एहतजाज, हुकूमतों से मुख्तलिफ मसाइल की यकसुई का किया मुतालबा। निर्मल कलेक्ट्रेट में पंचायत इंतखाबात के इंतजामात पर प्रेस कॉन्फ्रेंस, निर्मल ज़िला कलेक्टर ने पंचायत इंतखाबात से मुताल्लिक़ सहाफ़ियों को बताई तफसीलात। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। दुर्गानगर मंदिर में नए मूर्तियों की तनसीब, सैकड़ों भक्तों ने की शिरकत। और अब खबरों की तफसील। हाईटेक एग्जीबिशन सेंटर में साउथ एशिया का सबसे बड़ा पोल्ट्री एक्सपो 2025 शुरू हो गया। यह प्रोग्राम 3 दिन तक जारी रहेगा और वज़ीर पूनम प्रभाकर ने खुसूसी शिरकत की। इस मौके पर वज़ीर ने पोल्ट्री सनअत में इस्तेमाल होने वाली जदीद टेक्नोलॉजी, इंडो कलेक्शन मशीन और दीगर मशीनी आलात का मुआयना किया। इन्होंने कहा कि पोल्ट्री सनअत अब ज़राअत के साथ साथ बड़ी इंडस्ट्री की शक्ल इख्तियार कर चुकी है, इसलिए नौजवानों के लिए रोज़गार के वसी इम्कानात मौजूद हैं। पूनम प्रभाकर ने कहा कि चिकन और अंडों की तलब में मुसलसल इजाफ़ा हो रहा है और आइंदा दौर में ये शोबा मज़ीद तरक्की करेगा। थैंक यू सर। ఆధ్వర్యంలో తెలంగాణలో 3 రోజుల పాటు జరగనున్న సౌత్ ఇండియా ఆసియా స్థాయిలో జరుగుతున్నటువంటి పౌల్ట్రీ ఎగ్జిబిషన్, పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఉత్సాహికులకు ఇంకా పాడి పంట అంటే ఇంతకుముందు నినాదం ఉండే, ఇప్పుడు ఈ యొక్క పౌల్ట్రీ కూడా అంతర్భాగం వ్యవసాయంలో ఇండస్ట్రీగా మారిపోయింది. సో ఈ పరిస్థితుల్లో యువత ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఉద్యోగ అవకాశం తక్కువ వెలువడే సందర్భంలో ఇటువంటి వృత్తిపరంగా ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే పూర్తిగా మెకనైజేషన్ అయిపోయింది, హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు కూడా పెట్టుకునే అవకాశం ఉంది, టెక్నాలజీ ఉంది. కాబట్టి దీన్ని ఈ రిక్వైర్మెంట్ కూడా కన్జంప్షన్ అనేటువంటి దానికి తెలుసు, నో ఎండ్ చికెన్ ఆర్ ఎగ్. కాబట్టి ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీ పౌల్ట్రీ, దానికి ఇంట్రెస్టెడ్ ఇండస్ట్రియలిస్ట్, మినిమం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇంకే దేనికైనా ఇదొక కోళ్ళ ఫారం అనేటువంటి చిన్న నినాదం తీయకుండా ఒక ఇండస్ట్రీగా ఉండేటువంటి సందర్భంలో దీన్ని ప్రభుత్వం పక్షాన కూడా వాటికి అవసరమైన ముడి సరుకులకు మేజ్ కానీ లేదా సోయా కానీ ఇతరత్ర సంబంధించినటువంటి। रुकन पार्लियामेंट चामला किरण कुमार रेड्डी ने BRS पर सख्त तनकीद करते हुए सवाल उठाया कि क्या वो सनअतों की ज़मीनों की पॉलिसी पर अवामी मुबाहिसे के लिए तैयार हैं। इन्होंने कहा कि मौजूदा हुकूमत की नई पॉलिसी सिर्फ उन सनअतकारों पर लागू होती है जिन्होंने पहले ही ज़मीन ख़रीद कर सनअतें कायम की। इन्होंने इल्ज़ाम लगाया कि BRS हुकूमत ने लीज़ पर दी गई ज़मीनों से नाजायज़ फ़ीस वसूल की। MP ने कहा कि BRS अवाम को गुमराह करने की कोशिश कर रही है, जबकि असल बदउनवानी उन्हीं की हुकूमत ने की है। భూమి మీద నాకు 30% వేసి మల్టీ జోన్ కన్వర్షన్ చేసుకోమని చెప్తారు. వాళ్ళ హయాంలో ఏం చేసిర్రు, వీళ్ళు చెప్పేటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్, అజామాబాద్ ఇవన్నీ కూడా లీజు భూములు. లీజు భూములకు పూర్తి హక్కులున్న భూములకు డిఫరెన్స్ తెలియకుండా ఇన్ని రోజుల నుంచి ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు. మీరు రోజు మా హయాంలో 100%, మా హయాంలో 200% అని చెప్పే ప్రయత్నం చేస్తారు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మీ హయాంలో మీరు 100% ఎవరైతే ఒరిజినల్ లీజ్దారుడు, ఆ లీజ్దారు నుంచి వేరే వాళ్ళకు 1, 2, 3, 4 సార్లు ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళకు 200%. ఇది దోపిడీ కాదా?
అసలు లీజ్దారునికి ఏం హక్కు ఉందని మీరు ఫ్రీ హోల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లీజ్దారునికి ఏం హక్కు ఉందని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. మీ హయాంలో 23లో మీరు తీసుకొచ్చిన జీవో ఏదైతే ఉందో 19, 20, 21 జీవోలు తీసుకొచ్చి అజామాబాద్కు 19, బాలానగర్కి 20, హఫీజ్పేట్కి 21 జీవోలు తెచ్చింది లీజ్ హోల్డర్లకు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చినది జీవోలు, మీరు తీసుకొచ్చిన జీవోలకు ఇప్పుడు వచ్చిన జీవోకు సంబంధమే లేదు. ఇప్పుడు వచ్చిన జీవోలు ఈ 3 అజంనగర్, బాలనగర్, హఫీజ్పేట్కి సంబంధం ఉన్న భూముల మీద కాదు. ఇప్పుడున్నది కేవలం ఫ్రీ హోల్డ్. ఆల్రెడీ ఫ్రీ హోల్డ్ అంటే ఎవరైతే ఓనర్షిప్ ఉన్నటువంటి ఓనర్లే 30% కట్టడం అనేది ఒకసారి ఆలోచించాలి. ఫ్రీగా భూమి ఇచ్చి 100% తీసుకోవడము, ఆల్రెడీ ఓనర్షిప్ ఉన్న భూమి మీద 30% తీసుకోవడానికి వ్యత్యాసం తెలియకుండా వీళ్ళు తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలకు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. దీంట్లో ప్రభుత్వానికి ఎటువంటి దురుద్దేశం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కానీ ఏదన్నా డెవలప్మెంట్ కోసం అప్పుడు కొనుక్కున్నారు ఇండస్ట్రియల్ క్యారిడార్స్లల్లా. అప్పుడు హైదరాబాద్లో కూకట్పల్లి. निर्मल जिला कलेक्टर अभिलाष अभिनव ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि ज़िले में पंचायत इंतखाबात 3 मरहलों में होंगे। इन्होंने कहा कि इंतखाबात को पुरअमन और शफाफ बनाने के लिए तमाम इंतजाम तेज़ी से किए जा रहे हैं। बूथ्स की तरतीब, स्टाफ की तैनाती, सिक्योरिटी और पोलिंग मवाद की तकसीम का जायज़ा ज़िली सतह पर जारी है। कलेक्टर ने बताया कि कंट्रोल रूम कायम किया गया है ताकि किसी भी शिकायत पर फौरी कार्रवाई हो सके। इन्होंने वाज़ेह किया कि इंतखाबी ज़ब्त अखलाक की खिलाफ वर्जी पर सख्त कार्रवाई की जाएगी। 2 पंचायत डिविजन्स ఉన్నాయి. 1 is Nirmal sub division, 1 is Baisa. Rural mandals total 18 ఉన్నాయి. All 400 UPs are going to polls. మన total 3368 wards are going to polls. Polling locations is 482. Rural population prakaram 5,44,144 people are there. And మనకి 3 phase లో voting ఉంటుంది. Phase 1 లో మేజర్ గా దస్తూరాబాద్, కడెం, ఖానాపూర్, పెంబి, మామరా అండ్ లక్ష్మణ్ చాంగా phase 1 మండల్స్. నిర్మల్ రూరల్, సారంగపూర్, సోర్, దిలావర్పూర్, నర్సాపూర్ జీ, లోకేశ్వరం అండ్ కుంటాల. Phase 3 Baisa, Mudol, Tanu, Basra, Kubi. So basically phase 1 we are having Khanapur constituency and part of Nirmal constituency. Phase 2 Nirmal part and Mudol part only. Phase 3 is totally Mudol constituency. 4,49,302. మనకి టోటల్ గా 113 నామినేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫర్ ఆల్ దీస్ phase wise voting and nominations. ప్రింటింగ్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టిన ఉన్నాము. మన దగ్గర మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్ ది ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్స్ వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. ఆర్ఓస్ కి ట్రైనింగ్స్ అవన్నీ కూడా ఆల్రెడీ 3 times ట్రైనింగ్ చేయడం జరిగింది. ఇవాళ కూడా వాళ్ళకి ఒక ఆన్లైన్ ట్రైనింగ్ కూడా చేయడం జరుగుతుంది. రేపటి నుంచి మన phase 1 ఆర్ఓ స్టేజ్ 1 వాళ్ళు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరుగుతుంది. आदिलाबाद में CITU की क़यादत में मज़दूरों और किसानों ने एहतजाजी रैली निकाली। मुक़र्रिरीन ने कहा कि मरकज़ी हुकूमत ने 29 मेहनत क़वानीन को कमज़ोर करते हुए 4 नए लेबर कोड नाफिज किए जो मज़दूर दुश्मन पॉलिसियों की मिसाल है। मुज़ाहिरीन ने लेबर कोड्स के गज़ट नोटिफिकेशन की नक़ल नज़रातिश की। CITU के रहनुमाओं ने कहा कि अगर हुकूमत मज़दूर मुखालिफ पॉलिसियाँ वापस नहीं लेती तो बड़े पैमाने पर मुल्क गिर एहतजाज शुरू किया जाएगा। రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే పోరాడతాం. లేబర్ కోడ్లను రద్దు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాడతాం. పండించిన
పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, నశించాలి నశించాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు, రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక లేబర్ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను, అనుకుందాం బీజేపీ నుండి దేశ సంపదను. భాగస్వామి నరేంద్ర మోడీ విధానాల్ని ప్రతిఘటిస్తూ 3 నల్ల చట్టాలని, వ్యవసాయ చట్టాలని రద్దు చేయించుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి పోరాటం జరిగింది భారతదేశంలో. కానీ చట్టాలు రద్దు చేసేటప్పుడు ఈ చట్టాలు రద్దు చేస్తున్నాం, రైతులు పెట్టినటువంటి డిమాండ్లని మేము ఆమోదిస్తామని చెప్పి రైతాంగానికి హామీ ఇచ్చి ఈ 5 సంవత్సరాల కాలంలో రైతులని మోసం చేసినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. రైతులనే కాదు, ఈ దేశాన్ని దివాళీసేటువంటి పద్ధతుల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్ని ధ్వంసం చేసే పద్ధతుల్లో, మన ఆస్తుల్ని తాకట్టు పెట్టే పద్ధతుల్లో, అమెరికా సామ్రాజ్యవాదానికి జూనియర్ భాగస్వామిగా వ్యవహరిస్తూ ఈరోజు స్వదేశీ అని చెప్తూ విదేశీలకి ఉడిగం చేసే పద్ధతిలో నరేంద్ర మోడీ విధానాలు ఉన్నాయి. అంతటితో ఆకుండా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం ప్రకటించింది, అమలు చేయకుండా ఆపుకుంది. కానీ పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాన్ని తన ప్రయోజనాలు భావించిన బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లకి అమలు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసి నవంబర్ 21 నుంచి లేబర్ కోడ్లు అమలవుతున్నాయని చెప్పి ప్రకటించడం, ఇది కార్మిక వర్గాన్ని మోసం చేయడం. 5 साल पहले पूरे देश में जब कोविड में लोग बंद था तो पार्लियामेंट के अंदर हमारे वामपंथी एमपीओ को पार्लियामेंट से निकाल के ये लेबर कोड पास किया था और उसके साथ में जो किसानों का ये 3 काले कानून भी पास किया था 5 साल पहले। तो यही 26 नवंबर में सारे ट्रेड यूनियनों ने मिलके हड़ताल का घोषणा किया था और उसी दिन जो सारे रैत संघ किसान संगठन मिलके पार्लियामेंट के चलो का बोल दिया था 2 दिन का 26-27 का। उसी के बाद वो सारा किसान और मजदूर मिलके पूरा 1 साल से ज्यादा वो आंदोलन चलाया और वो किसानों का जो 3 काले कानून वापस करवाया। और ये 5 साल में ये मोदी सरकार ये लेबर कोड जारी करने का हिम्मत नहीं किया। अभी ये बिहार का चुनाव के बाद में तो पूरा वोटर्स लिस्ट में भी हेराफेरी किया और जनता को सांप्रदायिकता पे बांट के चुनाव जो जीत लिया, तो एकदम बिना किसी से बात किए हुए ये 4 लेबर कोड भी उसने जारी किया है। और पूरे देश के मजदूर और किसान मिलके ऐलान किया है कि हम तुम्हें काला कानून किसानों का वापस करना पड़ा, ऐसे ही ये सारे लेबर कोड भी हम वापस करवाएंगे। आदिलाबाद रिम्स अस्पताल में 2 माह से तनख्वाहें ना मिलने पर कॉन्ट्रैक्ट मुलाजिमीन ने CITU रहनुमाओं CPI रहनुमाओं के साथ एहतजाज किया। मुकर्रीरीन ने कहा कि मुलाजिमीन की मेहनत का इस्तेहसाल हो रहा है और ESI के नाम पर कटौतियाँ की जा रही हैं। CPI ज़िला सेक्रेटरी ने खबरदार किया कि अगर इंतज़ामिया मुलाजिमीन के मसाइल हल न किए तो बड़े पैमाने पर एहतजाजी तहरीक चलाई जाएगी। సీనియర్ వాళ్ళకు పేషెంట్ కేర్ వెంటనే, సీనియర్ వాళ్ళకు పేషెంట్ కేర్ వెంటనే, పెండింగ్ ఉన్నటువంటి జీతం వెంటనే, ఇందులో ఉన్నటువంటి మహిళా కార్మికుల ఐక్యత, ఇందులో ఉన్నటువంటి మహిళా కార్మికుల ఐక్యత, ఇందులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేంత వరకు, ఇందులో ఉన్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు పెండింగ్ జీతం వెంటనే, ఈనాటి ప్రకారం పేషెంట్ కేర్ వెంటనే, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, హింసలో ఉన్నటువంటి మహిళా కార్మికులకు పెండింగ్ జీతం వెంటనే, వెంటనే జమ చేయాలి, 4 నెలల PF వెంటనే.
రిమ్స్ కార్మికులు గత సంవత్సరాలుగా 20 అంటే రిమ్స్ ఆసుపత్రి అయినటి నుండి నేటి వరకు కొనసాగుతున్న కార్మికులకు కనీస వేతనం లేదు. ఆ నెలకు 15,600 వస్తే అందులోకెళ్ళి కేవలం 12,000 ఇచ్చి 3,600 రూపాయలు పిఎఫ్ పేరు మీద ఈఎస్ఐ పేరు మీద దోపిడీ జరుగుతామని 4-5 నెలల నుండి పిఎఫ్ ఎక్కడ పోయింది తెలియదు. డైరెక్టర్ అడిగితే డైరెక్టర్ తెలియదు ఎక్కడ పోయిన డబ్బులు. ఒక్కొక్క కార్మికులకు 15,000 కూడా నష్టపోయారు, మోసపోయారు. అంతేకాకుండా పేషెంట్ కేర్ సంబంధించింది అనేక సీనియారిటీ మొదటి నుంచి రిమ్స్ ఆసుపత్రి ప్రారంభమైనటి నుండి నేటి వరకు ఆ గత ఆసుపత్రి ఉన్నప్పటి నుండి కూడా పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. వాళ్లకు పేషెంట్ కేర్ ప్రమోషన్ ఇవ్వాల్సింది. సీనియారిటీ వాళ్ళకి కాకుండా కొందరు అక్రమార్గాన కొందరు కొత్త వాళ్ళని కూడా నియమించుకొని పేషెంట్ కేర్ డబ్బులు తీసుకొని ఇచ్చే సంఘటనలు ఇక్కడ రిమ్స్ ఆసుపత్రి జరుగుతూ ఉన్నాయి. అంటే కొందరు కార్మిక నాయకులు కూడా కార్మికులు మోసం చేస్తూ ఉన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై ఇదివరకే చాలా కంప్లైంట్లు వచ్చినాయి ఇక్కడ రిమ్స్ ఆసుపత్రిలో కార్మికుల తరపు. వాళ్ళ డబ్బులు లాలుచిపడి కాంట్రాక్టర్ తోటి కార్మికుల డిమాండ్లని పరిష్కారం చేయకుండా మరి దొంగచాటు పనులు చేస్తా ఉన్నారు. ఇది కాకుండా రిమ్స్ డైరెక్టర్ గారు కూడా కొంచెం నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. ఇది తగదు. వెంటనే ఈఎస్ఐ పిఎఫ్ చేయాలి. జమ 4 నెలల నుంచి పెండింగ్ ఉన్న చేయాలి. అట్లనే పెండింగ్లో 2 నెలల నుంచి ఇప్పుడు నేటి వరకు 2 నెలల పెండింగ్ వేతనాలు కూడా త్వరలో ఇవ్వాలి. మరి మేము ఇంకా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే రిమ్స్ కార్మికులు వందలాది మంది దాదాపు 1000 లోపల ఇక్కడ అన్ని రంగాల అన్ని విధాల కార్మికులు మరి ల్యాబ్లో కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ మరి స్వీపర్స్ కానీ ఇంకా రకరకాల కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. ఎందుకంటే కార్పొరేషన్ చేయాలి. ఇది రిమ్స్ ఆసుపత్రి అనేది దేశవ్యాప్తంగా కార్పొరేషన్ చేయడం ద్వారా వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తింపడతాయి. ఇవన్నీ కిరికిర్లు ఉన్నాయి. పిఎఫ్ ఈ ఒకడ ఇలా కాంట్రాక్టుల మధ్యలో దోపిడీ చేయడం, ఇవి శ్రమ దోపిడీ అనేది జరగద్దు. అంటే ప్రభుత్వం గుర్తించి కార్పొరేషన్లో చేర్చుకుంటే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిని ఎయిమ్స్ ఆసుపత్రి లాగా చేర్చుకొని అంటే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి లాగా అక్కడ కూడా కొందరు మరి కార్పొరేషన్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిని కార్పొరేషన్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగ భద్రత కూడా ఇలా పెరుగుతాయి. కాబట్టి మేము సిపిఐ పార్టీగా ఏఐటీసీ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించకపోతే రేపు అవసరమైతే సమ్మెలు చేస్తాం. పెద్ద ఎత్తున ఆదిలాబాద్లో ఉన్న రిమ్స్ కార్మికులు అందరూ ఒకటి సమస్యల కొరకు పరిష్కారం కొరకు అన్ని విధాల కార్మికులు సెక్యూరిటీ కానీ ల్యాబ్లో పనిచేస్తులు కానీ స్వీపర్స్ కానీ రకరకాల కార్మికులందరూ ఒకటై ఈ సమస్యపై పోరాటం చేయడానికి మేముంటాం. కార్మికులు అందరూ ఉండాలని మేము కోరుకుంటూ ఈ సమస్యల పరిష్కారం వరకు ధర్నాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తాం. आदिलाबाद के दुर्गा नगर में नए बनाए गए गुंबद नुमा मंदिर में मुख्तलिफ मूर्तियों की शानदार तनसीब अंजाम दी गई। वैदिक पंडितों की मौजूदगी में प्राण प्रतिष्ठा और कुंभ अभिषेकम किया गया। भक्तों की बड़ी तादाद ने शिरकत की और माहौल मजहबी व रूहानी रंगों से भर गया। मुंतज़िमीन ने भक्तों से अपील की कि वो ज़्यादा से ज़्यादा तादाद में दर्शन के लिए आएँ। మోక్షానికి మార్గం ఓటర్ చేస్తున్నారు. వేరే పురోహితులు అయితే డబ్బులు అడుగుతారు. అప్పుడే మహాపురోహితులు డబ్బుల గురించి రిటైర్ చేస్తారు. ఇంతవరకు అది దానికి రాజీనామా దొరికింది, అది లోతులే ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళకు తల్లిదండ్రి 30 సంవత్సరాల నుంచి ఈ రోజు మా మూడు ఉండదు, ధ్వజస్తంభం లేదు ఉండదు అన్నవాడు ఏ చేయాలి. అల్లవల్ల వేరే మంది లేదని అర్థం లేదు చేస్తున్నారు వాళ్ళు. మీరు పాల్గొనవచ్చు. అంటే ఏదో విటామిన్స్ వస్తాయి, నీవు ఉన్న రోగాలు పోతాయి అంటారు. అంటే జ్ఞానం లేకపోతే డబ్బు వస్తే అహంకారం. ప్రేమతోనే భర్తని గెలవండి. మీలో ఉన్న ప్రేమను అంటండి అక్కడ. అంటే మీ భవిష్యత్తు మీ భర్తలు జ్ఞానం కలుగుతాయి. నువ్వు పెద్ద నేను పెద్ద భర్తని అర్థం చేసుకోవాలి. అంటే ఆ బిచ్చగాడు కూడా జ్ఞానం ఇచ్చిపోతున్నాడు. నవదుర్గా నవశక్తి లలిత బృందం అంటే హరే రామ హరే రామ రాముడు వస్తాడు. హరే రామ శరణమహం ప్రపద్యే బిల్వాహ తత్కీర్తిశ్చ బలిరామః పక్వయే శ్రేయో శ్రేయాం హిరణ్మయీం లక్ష్మీం జాతం కామో దాస్యోస్మానముద్దేశం పురుషాదహౌ మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ. దేవాలయ ప్రాంగణమున మనకు నూతనముగా ఒక దేవాలయం నిర్మాణం చేస్తాం. ఆ దేవాలయం ఏమిటి అంటే కేవలం ఒక దేవతలే కాకుండా స్మార్త, వైష్ణవ, శైవ, శాక్తేయ,
దానాపత్య ఇలా అన్ని ఆగమాలకు సంబంధించినటువంటి విగ్రహాలన్నీ కూడా మేము ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంటే ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి, రాముడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే దత్తాత్రేయుడు, పరమశివుడు, ఇలా అన్ని దేవతలను కూడా ప్రతిష్టాపన చేస్తున్నటువంటి దేవాలయం మన ఆదిలాబాద్లో మనం ఈ రోజు ప్రతిష్టాపన చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా గమనిక ఏంటంటే ఒకసారి రాండి మా దేవాలయం సందర్శించాలి. చక్కగా అందమైన దేవాలయం అన్నమాట. ఒక 4 మూలలు కాకుండా 8 పూర్ణాలతో దేవాలయ నిర్మాణం చేసేసి ప్రతి మూలకు ఏ దిక్కున ఏ విగ్రహం ఉండాలి అనే ఆగమాన్ని అనుసరించి చక్కగా దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఇటు కార్యక్రమానికి విశేష ప్రాంతాల నుంచి మహాత్ములు, వేద పండితులు, భక్తులందరూ కూడా విచ్చేశారు. వారందరికీ కూడా మా దేవాలయ కమిటీ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ హరి ఓం తత్సత్. आदिलाबाद में भारतीय बौद्ध महासभा की जानिब से 67वां यौम दस्तूर मनाया गया। अम्बेडकर चौक से अशोक बुद्ध विहार तक बड़ी रैली निकाली गई। मुक़र्रिरीन ने बाबा साहब अम्बेडकर की खिदमत को खिराज अक़ीदत पेश करते हुए कहा कि उन्हीं की बदौलत आज हर शहरी को मसावी हुकूक़ हासिल है। रैली में आइन और अम्बेडकर की तस्वीर उठाकर नारे लगाए गए। भारतीय संविधान डॉक्टर बाबा साहेब अम्बेडकरांचा पूज्य डॉक्टर बाबा साहेब अम्बेडकरांचा भारतीय संविधानाचा తెలంగాణలోని ప్రజలందరికీ బౌద్ధ మహాసభ ఏదైతే జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి తెలంగాణలోని ప్రజలందరికీ కూడా 76వ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు శ్రమించి రాత్రి దినము ఒకటి చేసి మరి భారతదేశానికి భారత రాజ్యాంగం సమర్పించినారు. మరి అటువంటి ఆయన యొక్క కళల్ని ఏదైతే భారతదేశాన్ని బౌద్ధమై చేయడానికి మరి ఆయన కంకణం కట్టుకుంటారు. మరి ఈ రోజు కూడా ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ బౌద్ధ మహాసభ ప్లస్ అన్ని సంఘాల ఆధ్వర్యంలో మరి ఈ రోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చౌక్ లో పూజ్య బంతే ఆర్య సంఘమిత్ర గారు అలాగే పూజ్య బంతే భరద్వాజ్ గారి యొక్క చేతుల మీదుగా వందన సమర్పించుకున్నాం. మరి భారీ ర్యాలీగా ఎన్నడూ లేనటువంటి ఏదైతే మహిళలు కూడా వేలాది మందితో పాల్గొని మరి భారీ ర్యాలీ అంబేద్కర్ చౌక్ నుంచి కైలాష్ నగర్ బుద్ధ విహారం వరకు వెళ్తున్నాం. మరియు అలాగే అక్కడ ఏదైతే సమావేశం ఉంటుందో అక్కడ కూడా సమావేశం ఏదైతే జరిపి ఏదైతే మాట్లాడుకుంటున్నాం రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు కూడా మన స్పీచ్ ఇస్తారు. కాబట్టి ఇంకోసారి జిల్లా ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా 76వ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। इस कैम्प से रोज़ाना सैकड़ों अफराद इस्तिफ़ादा कर रहे हैं। పేదోల పాలిటి పెద్దవు నీవే పేరైన అయ్యకు బిడ్డవు నీవే గండాలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో పేదోల పాలిటి పెద్దవు నీవే పేరైన అయ్యకు బిడ్డవు నీవే గండాలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో పేదలే నీకు పెద్దలే ఆకలే
ప్రాణములే ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా మాయన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై। आदिलाबाद के अम्बेडकर भवन में मादी का जेएसी की जानिब से योम दस्तूर मनाया गया। मुकर्रीर ने कहा कि डॉक्टर अम्बेडकर ने मुल्क को अजीम तरीन दस्तूर दिया जिसकी बदौलत सियासी रहनुमाओं को आज इख्तियारात हासिल हैं। प्रोग्राम में अम्बेडकर के पोर्ट्रेट पर गुलहाए अक़ीदत निछावर किए गए। వర్ధిల్లాలి భారత రాజ్యాంగం బోలో డాక్టర్ బాబా అంబేద్కర్ కి బోలో డాక్టర్ బాబా అంబేద్కర్ కి బోలో డాక్టర్ బాబా అంబేద్కర్ కి ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను వర్ధిల్లాలి భారత రాజ్యాంగం 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 బోలో డాక్టర్ బాబా అంబేద్కర్ కి ఈరోజు తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఈ యొక్క దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమంటే మన భారతదేశంలో ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించి మనకు అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన రాత్రనక పగలనక ఎంతో శ్రమించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మరి కష్టపడి మనకు ఈ యొక్క ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. మరి ఈ యొక్క రాజ్యాంగం ద్వారానే మనం ఈ రోజు ప్రతి ఒక్క భారతీయుడు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రోజు చూసినట్లయితే హిందువులకు భగవద్గీత ఉంది, మరి ముస్లింలకు ఖురాన్ ఉంది, అలాగే క్రైస్తవులకు మరి బైబిల్ ఉంది. కానీ ప్రతి ఒక్క భారతీయుడు నడుచుకోవాల్సింది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మరి ఈరోజు ఒక సామాన్య వ్యక్తి, ఒక సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి మరి నరేంద్ర మోడీ గారు మరి భారతదేశ ప్రధానిగా ఉన్నారంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అలాగే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చి మనం తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఫలాలు అనుభవిస్తున్నామంటే దానికి కారణం కేవలం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను సవరించి మరి యొక్క మనకు తెలంగాణ రాష్ట్రాన్ని అందించినటువంటి ఈ యొక్క రాజ్యాంగం అని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఎంతో గొప్ప చదువులు చదివి మరి అంబేద్కర్ గారు ఈరోజు మనకు ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అందించడం జరిగిందో అదేవిధంగా ప్రతి ఒక్క భారతీయుడు మరి చదువు అనే ఆయుధాన్ని కూడా మన చేతపట్టి ముందుకు సాగాలని, అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. कैलाश नगर में इंदिरामा हाउसिंग स्कीम के एक मुस्तफीद ख़ानदान के नए घर का इफ्तिताह किया गया। कांग्रेस रहनुमाओं ने घर में दाखिल होने वाले जोड़े को मुबारकबाद पेश किया और तहफ़ भी दिए। वो नंबर फोन करो। वो नंबर फोन करो।
76वें योम आइन के मौके पर गवर्नमेंट गर्ल्स जूनियर कॉलेज आदिलाबाद में शोर NGO की जानिब से मुनक़्क़दा आगाही प्रोग्राम से खिताब करते हुए CWC कमेटी के मेंबर समीरुल्लाह खान ने कहा कि तेज़ी से बदलते हालात में बच्चों के हुकूक़ से आगाही वक्त की अहम ज़रूरत बन चुकी है। इन्होंने कहा कि जब बच्चों को अपने हुकूक़ का शऊर होगा तो अपने तहफ़्फ़ुज़ और मुआविन इदारों के किरदार को भी बेहतर समझ सकेंगे। प्रोग्राम में DCPO राजेंद्र प्रसाद और प्रिंसिपल सूरज सिंह ने भी बतौर मेहमान ख़ुसूसी शिरकत की। मुक़र्रिरीन ने चाइल्ड लाइन नंबर 1098 JJB कोर्ट ICPS और दीगर इदारों की खिदमत पर रोशनी डाली और कहा कि किसी भी हंगामी सूरत हाल में बच्चे बिला खौफ हेल्प लाइन पर रब्ता करें। इस मौके पर चाइल्ड हेल्प लाइन कोऑर्डिनेटर सतीश कुमार, शोर NGO के डिस्ट्रिक्ट कोऑर्डिनेटर विनोद, फील्ड सुपरवाइज़र संपत किरण, सौजन्या, रामकृष्णा और दीगर स्टाफ मौजूद था। తర్వాత మీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఈ వయసుకి టీనేజ్ అని చెప్తారు. ఈ వయసులో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఆడపిల్లలు పరిహారం, ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దాం. బంగారు తెలంగాణకు బాటలు వేద్దాం. జై హింద్. బాల్ వివాహ ముక్త్ భారత్ మన టాపిక్ అనేది ముక్త్ భారత్ అభియాన్ కిందకి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి బాలికల సంరక్షణ కొరకు మన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు కల్పించినటువంటి విధంగా ఒక చట్టంని ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం. ఆ చట్టం పేరు జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015. ఏం చట్టం? జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015. ఆ యాక్ట్ ప్రకారము నేను ఈరోజు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్గా మీ ముందర నిలబడ్డాను. ఆ యాక్ట్లో ప్రతి పిల్లవాడికి ఆడ కాకుండా మడక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ లింగ వివక్ష లేకుండా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, సున్నా తల్లి కడుపు నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళ యొక్క సంరక్షణ బాధ్యత మాది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీది. మీకు తెలుసా మీ సంరక్షణ కోసం CWC అనేది ఉంటుందని? తెలుసా? తెలియదు. అందుకోసం అంటున్నాను, ప్రతి జిల్లాలో భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి జిల్లాలో ఒక CWC అనేది ఉంటుంది ఖచ్చితంగా. దానిని మనం తెలుగులో బాలల సంరక్షణ సమితి అంటాం. వాళ్ళ పని మా పని మీ సంరక్షణ. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, విద్యాపరమైన సమస్య ఉన్నా, ఆరోగ్యపరమైన సమస్య ఉన్నా, న్యాయపరమైన సమస్య ఉన్నా, ఆర్థికపరమైన సమస్య ఉన్నా, ప్రతి సమస్యకి సమాధానం మీకు ఈ డిపార్ట్మెంట్లో ఈ విభాగంలో దొరుకుతుంది. निर्मल ज़िले के सोन मंडल में कड़ताल गांव के एक मंदिर में भजनों और शरण घोष से गूंज उठा। बड़ी तादाद में भक्तों ने गोदावरी में स्नान के बाद माला धारण किया। पुजारियों ने बताया कि ये मंदिर मुत्तहिदा आदिलाबाद का पहला शबरमिला तर्ज का मंदिर है, जहां हर साल हज़ारों अक़ीदतमंद माला धारण करते हैं। देव समेत सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः। वसन्तो अस्य श्रीराज्यं ग्रीष्म इद्मश्चरद्भविः समवर्धतादि तस्यातश्चत्रे सद्योजाताय वै नमो नमो भक्तेभ्यः। ॐ वामदेवाय नमः, नमो ज्येष्ठाय नमः, नमो श्रेष्ठ। रुद्रमुद्रा नमाम्यहम्, शान्तमुद्रा सत्यमुद्रा नमाम्यहम्। వేడి ఆనంద్ పేరు రాయించుకున్నప్పుడు వెంటనే కొద్దిగా వేయించండి వెళ్ళడానికి.
ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాదివైర్బ్రహ్మణోధిపతి బ్రహ్మేకస్వామిదేవతాభ్యో నమః పరివారదేవతాభ్యో నమః తేజస్సు సువర్ణారం నమస్కారం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప పాండేశవం స్వామి శరణమయ్యప్ప. కార్తీక మాసాన్ని రాగానే మనకు ముందుగా అయ్యప్ప భక్తులు దర్శనమిస్తారు. ఈ కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష చాలా పవిత్రమైనది. ఇది 41 రోజులు మండల దీక్ష ఉంటుంది. ప్రతి ఒక్క స్వామి దీన్ని ఆ అయ్యప్ప కరుణ కటాక్షాలతోటి మాలధారణ చేస్తారు. ఈ 41 రోజుల్లో స్వామికి అభిషేకాలు మరియు తీర్థప్రసాదాలతో పాటు మరియు ఆ స్వాములు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ దేవదేవుణ్ణి నమ్ముకుంటారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని చాలా నమ్మకంతో ప్రతి ఒక్క స్వామి మాలధారణ ధరిస్తారు. ఈ 41 రోజుల్లో నిష్ఠ నియమాలతో పాటు ఆరోగ్యరీత్యా కూడా ప్రతి ఒక్క స్వామి ఆరోగ్యవంతంగా ఈ మాలలో ఉండే మన నడవడికలు కానీ మనం నడిచే విధానం కానీ ఇందులో ఒక స్వామి మాల ధరించాడంటే దీని వెనుక పరమార్థం అర్థం అంతా ఆ గురువు గారే ఉంటారు కాబట్టి వారిని మనం ప్రతినిత్యం స్మరిస్తూనే ఉంటాము కాబట్టి వారికి వారు మన కుటుంబ సభ్యులకు పైన కూడా వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కడతాల్లో నర్సరెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతినిత్యము మాలధారణ జరుగుతుంది. నేడు 500 పైచిలుకు ఈరోజు మాలధారణ ధరించడం జరిగింది. అయితే ఈ కడతాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శబరిమల ఆలయమే గుర్తొస్తుంది. ఎందుకంటే తెలంగాణలో 2వ శబరిమలగా పేరు పొందిన కడతాల ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయము ఇది. ఇక్కడ అయ్యవారు కొలువై ఉన్నారు. వారు భక్తితో నువ్వు ఎంత కొలిసినా వారు ఆ భక్తిని నీకు పారవశ్యంతో మహిమలతోటి ఎందరో నమ్ముకొని ఇక్కడ మాలధారణ చేస్తున్నారు. మరియు ఈ ఆలయ తరపున కానీ మరియు ఇక్కడ ఉండే సాములు కానీ ఇక్కడ సేవ చేసుకునే సాములు భక్తులు వారికి కూడా ఆ అయ్యప్ప కరుణ కటాక్షలు ఎల్లవేళలా ఉండాలని మనసు వాసన కర్మన కోరుకుంటున్నాం. खबरनामे के अख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। हाईटेक्स एग्जीबिशन सेंटर में साउथ एशिया का सबसे बड़ा पोल्ट्री एक्सपो, वजीर पूनम प्रभाकर की शिरकत। CITU की जानिब से लेबर कोड के खिलाफ ज़बरदस्त एहतजाज, हुकूमतों से मुख्तलिफ मसाइल की यकसुई का किया मुतालबा। निर्मल कलेक्ट्रेट में पंचायत इंतखाबात के इंतजामात पर प्रेस कॉन्फ्रेंस, निर्मल जिला कलेक्टर ने पंचायत इंतखाबात से मुताल्लिक़ सहाफ़ियों को बताई तफसीलात। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। दुर्गानगर मंदिर में नए मूर्तियों की तनसीब, सैकड़ों भक्तों ने की शिरकत। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।